వైసీపీ అధినేత వైఎస్ జగన్తో పొగాకు రైతులు సమావేశమయ్యారు. ఈ భేటీకి నెల్లూరు, ప్రకాశం, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన రైతులు హాజరయ్యారు. పంటకు దక్కుతున్న మద్దతు ధర, మార్కెటింగ్లో ఎదురవుతున్న ఇబ్బందులు, ఇతర సమస్యలను ఈ సందర్భంగా జగన్ దృష్టికి తీసుకెళ్లారు. రైతుల సమస్యలను ఓపికగా విని తెలుసుకున్న జగన్ వారికి మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఇంత దారుణంగా పడిపోయిన తర్వాత కూడా పరిస్థితి ఏమిటి అని అంటే 94 రోజులు అయిపోయినా కూడా కొనుగోలు చేసింది కేవలం పండిన పంటలో 16.5% మాత్రమే పంట కొనుగోలు చేసిన పరిస్థితులు ఒకవైపున ఉంటే, మరోవైపున పరిస్థితులు నో బిడ్లు, లో బిడ్స్, భారీగా బేలు రిజెక్ట్ చేయడము ఇవన్నీ కూడా కనిపిస్తా ఉన్నా కూడా ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఈ కంపెనీలు ఏదైతే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో వీళ్ళు మాట వినకపోయినా కూడా వీళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టినారు? ఇంతవరకు కేసులు పెట్టింది లేదు. ఎన్ని లైసెన్సులు సస్పెండ్ చేసినారు? ఇంతవరకు లైసెన్సులు సస్పెండ్ చేసింది లేదు. ఎంతమందిని బ్లాక్ లిస్ట్ చేసినారు? ఇంతవరకు బ్లాక్ లిస్టులు చేసింది లేదు. ఏ రకమైన భయము పెట్టుకోకుండా, మార్కెట్ను రంగప్రవేశం చేయనీయకుండా మొత్తం అడ్డుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇక రైతులకు ఏ రకంగా లాభం జరుగుతుంది? రైతులకు లాభం జరగాలి అని అంటే రెండు జరగాలి. ఒకటి, మార్కెట్ రంగప్రవేశం చేసి గవర్నమెంట్ రైతుల తరపున నిలబడడానికి సీరియస్గా ఉంది అన్న మెసేజ్ పోవాలా. రెండోది, ఎవరైతే లైసెన్స్దారులు ఉన్నారో వాళ్ళందరికీ లైసెన్సులు ఎందుకు ఇచ్చినారు? వాళ్ళందరూ పలానా రేటుకు కొనుక్కుంటాము, ఇంత పంట మీరు వేయండి అని చెప్పి వాళ్ళు చెప్పిన నేపథ్యంలోనే రైతులందరూ కూడా పంట వేసినారు. ఇంత క్వాంటిటీ మేము కొనుక్కుంటాము, ఇంత క్వాంటిటీకి మీరు వేయండి అని వాళ్ళు చెప్తేనే కదా మనం పంట కూడా వేసినాం. మరి వాళ్ళు చెప్పిన ఆ క్వాంటిటీ కొనుగోలు చేస్తామని చెప్పి అష్యూరెన్స్ ఇచ్చిన క్వాంటిటీ కూడా మనకు రైతులకు నష్టపోకుండా లాభం వచ్చే రేటుకు వాళ్ళు కొనుగోలు చేయాలి కదా. అది వాళ్ళ నైతిక బాధ్యత కదా. ఆ బాధ్యతను వాళ్ళు విస్మరించినప్పుడు ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఈ రకంగా సిండికేట్ ఫామ్ అయితే ప్రభుత్వం ఒప్పుకోదు, ఈ రకంగా సిండికేట్ ఫామ్ అయితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు అన్న సంకేతం ఎప్పుడైతే ఇవ్వగలుగుతామో అప్పుడే ఇది బ్రేక్ అవుతుంది. అప్పుడే ఈ సిండికేట్ వ్యవస్థ అన్నది బ్రేక్ అవుతుంది. అప్పుడే రైతులకు అన్నది న్యాయం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం నడుస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు జరగదు. 5 సంవత్సరాలు వరుసగా పక్కన తెలంగాణకు 100 మీటర్ల దూరంలో మన ఆంధ్ర ఉంది. పక్కన తెలంగాణలో ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేట్ 18.9% ఉంటే ఆంధ్రాలో ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ శాతము 14% చిల్లర పెడతారు. క్లియర్ కట్గా 100 మీటర్లు అవుతున్న ఒక ఫ్యాక్టరీలో ఆ మేరకు ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేటు బెటర్గా పెట్టి రైతులకు బెటర్ రేట్ అక్కడ వస్తూ ఉన్నా, ఆంధ్రాలో 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు హయాంలో ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ పర్సంటేజ్ తగ్గించి రైతులు నష్టపోయేలా చేసినాడు. పట్టించుకునే నాతులు లేడు. తెలిసినా తెలియనట్టుగా ఓహో అన్నట్టుగా రైతులు నష్టపోనిలే అన్నట్టుగా వ్యవహరించిన తీరు ఇవన్నీ ఎప్పుడు చెక్కుపడినాయి? రైతులు ఎప్పుడు నష్టపోకూడదు, రైతు చల్లగా ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుండాలి అని అంటే రైతు ముఖంలో చిరునవ్వు ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి ఒక రైతు పక్షపాత ప్రభుత్వంగా మనం వచ్చినప్పుడు మాత్రమే ఈ మార్పులు జరిగినాయి. మనం వచ్చినప్పుడు మాత్రమే ఆయిల్ పామ్లో ఆ వ్యత్యాసాన్ని తీయడం అయితేనేమి, మార్పు చేసి ఆయిల్ పాములో రైతులకు మనం వెంటనే ఆ సంవత్సరం రైతులు నష్టపోయిన వాళ్లకు దాదాపుగా 90 కోట్ల రూపాయలు మనం డబ్బులు ఇచ్చి రైతులకు అండగా నిలబడడం అయితేనేమి ఒక మెసేజ్ పంపించినాం.